శ్రీవాణి పాఠశాల విద్యార్థులకు ధ్యానం నిర్వహించిన శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి పాఠశాల విద్యార్థులకు శ్రీరామచంద్ర మిషన్ అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దాదాపు 20 నిమిషాల పాటు ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు పాండు పాల్గొని విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రత్యేకత గురించి తెలియజేశారు. ఏకాగ్రతను పెంచడం మరియు ఒత్తిడిని తగ్గించడం వంటి ప్రయోజనకరమైన మానసిక స్థితులను అభివృద్ధి చేసే ఒక అభ్యాసం అని వారు తెలియజేశారు. శ్రీరామచంద్ర మిషన్ ఒక లాభాపేక్షలేని విద్య మరియు ఆధ్యాత్మిక సేవా సంస్థ అని హార్ట్ఫుల్నెస్ ఎస్సే 2025లో భాగంగా 14 నుండి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థులకు ఇతరుల సహకారం లేనిదే వ్యక్తిగత వికాసం సాధ్యం కాదు అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని, ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపించుకోవాల్సిందిగా వారు కోరారు. శ్రీవాణి పాఠశాల విద్యార్థులకు ధ్యానం నిర్వహించిన శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి పాఠశాల విద్యార్థులకు శ్రీరామచంద్ర మిషన్ అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు దాదాపు 20 నిమిషాల పాటు ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్ సభ్యులు పాండు పాల్గొని విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రత్యేకత గురించి తెలియజేశారు. ఏకాగ్రతను పెంచడం మరియు ఒత్తిడిని తగ్గించడం వంటి ప్రయోజనకరమైన మానసిక స్థితులను అభివృద్ధి చేసే ఒక అభ్యాసం అని వారు తెలియజేశారు. శ్రీరామచంద్ర మిషన్ ఒక లాభాపేక్షలేని విద్య మరియు ఆధ్యాత్మిక సేవా సంస్థ అని హార్ట్ఫుల్నెస్ ఎస్సే 2025లో భాగంగా 14 నుండి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థులకు ఇతరుల సహకారం లేనిదే వ్యక్తిగత వికాసం సాధ్యం కాదు అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని, ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చూపించుకోవాల్సిందిగా వారు కోరారు.